Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. Welcome back to Singapore series vlog. In this vlog we are going to see Universal Studios, Bird Paradise and Night Safari. మనకి యూనివర్సల్ స్టూడియోస్ అనేది సెంతోసా ఐలాండ్స్లో అయితే ఉంటుంది. సెంతోసా ఐలాండ్లో అయితే మనకి యూనివర్సల్ స్టూడియోస్, సీ అక్వేరియం అండ్ ఇంకా 2-3 ఉంటాయన్నమాట. అందులోనే మనకు ఒకటి వచ్చేసి అక్కడ బీచ్ కూడా ఉంటుంది అండ్ అక్కడ షో అయితే జరుగుతుంది ఒకటి నైట్. ఆ షో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనము యూనివర్సల్ స్టూడియోస్ అయితే వెళ్తున్నాము. యూనివర్సల్ స్టూడియోస్ అయితే మనకి 1 డే అయితే అంతా కవర్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ డే మొత్తం యూనివర్సల్ స్టూడియోస్లోనే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, సెంతోసా వచ్చేటప్పుడు అట్రాక్షన్. అండ్ ఇంకా మనకి ఇక్కడ ట్రైన్ స్టాప్, ఇక్కడ దిగేసి మనం ఇంకా వాక్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ వెళ్తే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ యూనివర్సల్ స్టూడియోస్ అనమాట. ఫైనలీ వీ ఎంటర్డ్ యూనివర్సల్ స్టూడియోస్. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది సైడ్లో. అండ్ ఇక్కడ పైన లైట్స్ ఇలా చాలా బాగుందన్నమాట ఇది. సో ఇంకా యూనివర్సల్ స్టూడియోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా లక్షిత్ అయితే చిన్నగా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ డిఫరెంట్ టైమ్స్కి డిఫరెంట్ షోస్ జరుగుతూ ఉంటాయి, మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక షో స్టార్ట్ అవుతుంది అంటే ఓకే అని వెళ్ళామన్నమాట. ఇది వెళ్తే కిడ్స్కి కొంచెం బాగుంటుంది. సో వెళ్దాము, లక్షిత్కి ఇంట్రెస్ట్గా ఉంటుందేమో చూద్దాం అనేసి అయితే ఫస్ట్ ఈ షోకి వెళ్ళాము. బాగా ఫన్గా ఉన్నిందనమాట ఈ షో అయితే. అండ్ దెన్ బయటకు వచ్చిన తర్వాత ఇలా డిఫరెంట్ ఇలా బొమ్మలు ఉన్నాయన్నమాట. సో అలా కొన్ని పిక్స్ తీసేసుకునేసి ఇంకా నెక్స్ట్ ఏముందా అని చూసేకైతే వెళ్తున్నాము. సో ఇంకా రైడ్స్ అయితే అన్నీ అందరికీ అలౌడ్ ఉండదు కదా, అంటే పిల్లలకు కూడా సర్టన్ హైట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో సర్టన్ హైట్ ఉంటేనే ఆ రైడ్కి అలౌ చేస్తారు. బికాజ్ సింగిల్ పర్సన్ అయితే ఇండివిజువల్గా కూర్చోవాలి అక్కడ సీట్లో. సో ఇంకా లక్షిత్కి వెళ్ళనీకి ఉండదు కాబట్టి నేను ఒకటి వెళ్ళొచ్చాను, హస్బెండ్ లక్షిత్ని పట్టుకో ఉంటే. సో ఈ రైడ్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. లోపల అంతా ఇలాగ విజువల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ సౌండ్స్ వస్తూ మధ్యలో అదొక డిఫరెంట్గా ఉన్నిందనమాట. సో మనకైతే అన్ని రైడ్స్ వెళ్ళడానికి సగం టైం అంతా క్యూలోనే అయితే వెళ్ళిపోతుందన్నమాట. అన్నీ అయితే లైక్ రైడ్స్, షోస్ అన్నీ అయితే 1 డేలో అయితే కవర్ చేయలేము. ఇంకా మనం కిడ్తో వెళ్తే మాత్రం అస్సలు కవర్ చేయలేము, కొన్ని చాలా మిస్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి రైడ్ తర్వాత మనం బయటికి వచ్చేటప్పుడు ఆ రైడ్కి రిలేటెడ్ టాయ్స్ అయితే అక్కడ అమ్ముతారనమాట. సో ఇంకా ఇది వచ్చేసి అరౌండ్ హ్యాలోవిన్ టైం. సో ఇక్కడ అయితే ఒక అట్రాక్షన్ లాగా ఇలా కొందరు అమ్మాయిలు అయితే ఇలా చాక్లెట్స్ ఇస్తూ అలా వెళ్తూ ఉన్నారనమాట. కిడ్స్ కనిపిస్తే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు చాక్లెట్స్. అండ్ ఇక్కడ సైడ్ బై సైడ్ ఇక్కడ షోస్ కూడా జరుగుతూ ఉంటాయి బయట. మేము అలా జస్ట్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. లైక్ అంటే మనకి సునామీ అవి ఎలా వస్తుందో ఇక్కడ వాళ్ళు ఒక థియేటర్లో ఎక్స్పెరిమెంటల్ చూపిస్తారనమాట. లైక్ రియల్ లైఫ్లో వస్తే ఎలా ఉంటుంది అనేసి. ఈ షో అయితే చాలా 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 బాగా నచ్చేసింది అసలు. సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట, చాలా బాగుంది. లక్షిత్ అయితే ఏడ్చేశాడు ఈ సౌండ్స్కి. బట్ ఆ షో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎప్పుడైనా మీరు యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తే మాత్రం. అండ్ ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ ఇంకో రైడ్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. సో ఇది కూడా లక్షిత్ కాలవ్ లేదు. సో మా హస్బెండ్ సరే నువ్వు వెళ్ళేసిరా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే
సో నేను వెళ్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ అనమాట. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. కొంచెం అడ్వెంచరస్గా ఉన్నిందనమాట లోపలంతా. మనకైతే 3D గ్లాసెస్ ఇచ్చేస్తారు. సో రైడ్లో అయితే అంటే కొంచెం మధ్యలో భయం వేస్తుంది అక్కడక్కడ కూడా. చాలా బాగుంది రైడ్ అయితే, టోటల్లీ అడ్వెంచరస్ అనమాట. టోటల్గా అయితే ఒక 2 to 3 రైడ్స్ అయితే ఏమో వెళ్ళాను అంతే. ఇంకా రిమైనింగ్ కవర్ చేయడానికి కుదరలేదు మాకు. నేనన్నా అట్లీస్ట్ 2 to 3 రైడ్స్ వెళ్ళాను. మా హస్బెండ్ అయితే ఒక్కటేమో వెళ్ళారనుకుంటా అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి రోలర్ కోస్టర్ అనమాట. 2 ఉన్నాయి, లేకంటే మినీ ఒకటి, ఇంకొకటి నార్మల్ రోలర్ కోస్టర్. సరే మినీ ట్రై చేద్దామని నేనైతే మినీ రోలర్ కోస్టర్కి అయితే వెళ్ళొచ్చాను. అది కూడా చాలా బాగుంది, అడ్వెంచరస్ ఉంది, చాలా ఫాస్ట్ వెళ్ళింది అసలు. అండ్ ఇక్కడ కొందరు ఇలాగా వేసుకో ఉంటారనమాట, అది నా క్యారెక్టర్స్. సో పిక్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకా నెక్స్ట్ ఏముంది అనేసి. ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. మాకు టైం లేదు, మేము వెళ్ళేసరికి అది దాని టైమింగ్ క్లోజ్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక షోకి అయితే వెళ్ళాము. అండ్ ఇదొకటి ఇలా అట్రాక్షన్ అనమాట. సో ఇంకా టైం అయిపోయి దాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. సో మేము అప్పుడు చూసామన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే లక్షిత్కి తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నారనమాట. సో కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ దెన్ ఇంకా మేమైతే ఫైనల్లీ బయటకు వచ్చేసాము. ఇంకా కార్నివల్లో అయితే ఐస్ క్రీమ్ తీసుకుందామని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి, టేస్ట్ వైజ్ అండ్ క్వాలిటీ అంతా చాలా బాగుందన్నమాట. సో నేనైతే ఇంకా చాక్లెట్ లవర్ కాబట్టి చాక్లెట్ ఒకటి బెల్జియన్ చాక్లెట్ అయితే తీసుకొని తింటున్నాను. చాలా బాగుందన్నమాట. అండ్ దెన్ అక్కడి నుంచి మేము బయటకు వచ్చాక ఒక ఏరియాకి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంటుంది ఆ రోడ్లో అయితే. అండ్ ఇంకా యాక్చువల్లీ ఒక యాపిల్ ఫోన్ చూడాలని చెప్పేసి వచ్చాము ఈ ఏరియాకి మేము. సో ఇక్కడైతే యాపిల్ స్టోర్ చాలా పెద్దగా ఉంది. ఇంకా అందరు బిజీగా ఉన్నారని చెక్ చేస్తూ అలాగా. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫోన్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను లక్షిత్ అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ దెన్ అరౌండ్ క్రిస్మస్ టైం అనేసి ఇంకా అప్పుడప్పుడే సెట్టింగ్ చేస్తూ ఉన్నారు క్రిస్మస్ ట్రీ అండ్ ఆల్ అక్కడ ఆ రోడ్లో అయితే. అండ్ ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ డే అయితే బర్డ్ ప్యారడైజ్కి అయితే వెళ్తున్నాము. అండ్ బర్డ్ ప్యారడైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా వెళ్తుంటే లక్షిత్ ఇంకా అంటే నన్ను సతాయిస్తుంటే ఇంకా ఇలా ఏదో ఒకటి వాడిని డైవర్ట్ చేస్తూ అలా మా హస్బెండ్ అయితే తీసుకెళ్తూ ఉన్నారు లోపలికి. అంటే మనం చాలా వాక్ చేయాలి లోపలికి బర్డ్ ప్యారడైజ్కి. వింగ్డ్ శాంక్చురీ అనేసి ఇక్కడ ఒక పెంగ్విన్ కో అయితే ఉంది. ఈ పెంగ్విన్ కో అయితే చాలా బాగుంది అసలు. నేను ఫస్ట్ టైం ఇలా పెంగ్విన్స్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ టైం స్పెండ్ చేస్తూ అలా పెంగ్విన్స్ని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా టైం అయితే తెలియట్లేదు. బట్ ఇంకా అక్కడే స్టక్ అయిపోతే రిమైనింగ్ ఇంకా బర్డ్ ప్యారడైజ్లో అన్ని బర్డ్స్ చూడలేమనేసి కాసేపు ఉండేసి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఐస్లా క్రియేట్ చేసి వాటిని ఇలా లోపల పెట్టారనమాట. చూసారా ఎంత బాగా జంప్ చేస్తూ ఆడుకుంటుందో అది. ఇంకా కొన్ని అయితే ఇలా ఫ్రంట్కి వచ్చి ఇలా పోజెస్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి అసలు పెంగ్విన్స్. అండ్ ఇంకా మనం ఇక్కడ బర్డ్ ప్యారడైజ్లో లోపల స్టాప్స్కి వెళ్ళడానికి ఇలా రైడ్ అయితే ఉంది, ఒక మినీ ట్రైన్ రైడ్ అయితే ఉందన్నమాట. వీళ్ళు మనకి అన్ని స్టాప్స్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సో దట్ మనం కొంచెం టైం సేవ్ చేసుకొని అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి యాంఫీ థియేటర్. ఇక్కడైతే మనకి బర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దాని హిస్టరీ ఎవ్రీథింగ్ దాని రిలేటెడ్ అన్నీ అయితే చెప్తారనమాట. సో ఇంకా అందరూ దీనికి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి.
సో ఇంకా ఆ షో చూసేసుకొని మేము ఇంకా నెక్స్ట్ ఏముందా అని చూడ్డానికైతే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకొక షో అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా ఆ షో కూడా చూసేసుకున్నాము. సో ఇంకా టైం ఉంది అనేసి మళ్ళీ పెంగ్విన్ కోవ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇలా ఉందన్నమాట. లైక్ అంటే ఫుల్ ఇలా ట్రాన్స్పరెంట్గా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. లైక్ అంటే చాలా బాగుంది. పెంగ్విన్స్ అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పైకి కిందికి వెళ్తూ. ఇలా దానికి ఫుడ్ వేస్తూ ఉన్నారనమాట. సో దట్ అవి కిందికి పైకి వెళ్తూ ఉంటాయి కదా, సో మనకు బాగా చూడడానికి ఉంటుందనేసి. దీని తర్వాత ఇంకా బర్డ్స్ని చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే వెళ్తూ ఉంటే అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని లైక్ అంటే మనం హాయ్ చెప్తే రిప్లై ఇస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొన్ని అయితే లైక్ అంటే నార్మల్గా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. వాటికి ఫీడ్ చేస్తూనే ఉన్నారు, అంటే సో దట్ మనకి ఏం డిస్టర్బ్ చేయొద్దని అవి. సో దాని పనిలో అవి ఉన్నాయన్నమాట. కొన్ని బర్డ్స్ అయితే ఇలాగా మా హస్బెండ్ ఇలా హ్యాండ్ ఇస్తే వచ్చి కూర్చుందనమాట మంచిగా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో మనం బర్డ్స్ని చూసి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఆ బర్డ్ నేమ్ ఏంటి, అది ఎలా సౌండ్ చేస్తుంది, మనం అక్కడ బటన్ ఉంటుంది అనమాట, టచ్ చేస్తే అది ఎలా అంటే ఎలా అరుస్తుంది అనేది అయితే అంత మనకి సౌండ్స్ అయితే పెట్టి ఉంటారనమాట. సో మధ్య మధ్యలో మనం వెళ్ళి చూసి అక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇంకా అయితే నెక్స్ట్ స్పాట్కి వచ్చేసాం. ఇక్కడైతే ఫుల్ ఫ్లెమింగోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ షోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ షోలో మనకి ఇంకా కొన్ని బర్డ్స్ గురించి అయితే మనకి చెప్తున్నారు. ఇక్కడ చూసారు అది ఎంత బాగుందో. ఇక్కడ వింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని మనకి ఒక షో అయితే పెట్టారు. అండ్ అట్ లాస్ట్ అంటే లైక్ ప్రతి బర్డ్స్ని డిఫరెంట్ బర్డ్స్ని అయితే పిలిచి చూపిస్తూ ఉన్నారనమాట. ఇలా లాస్ట్లో అయితే ఫ్లెమింగోస్ని వదిలారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. అప్పుడు చాలా ఫ్లెమింగోస్ వచ్చాయి అసలు. అండ్ ఇంకా కాసేపు మనకి పిక్స్ తీసుకోమని చెప్పి అలా టైం ఇచ్చారనమాట. అండ్ దెన్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. అక్కడ అది వచ్చేసి లాస్ట్ షో అనమాట ఆ డేకి. అండ్ ఇంకా మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే నైట్ సఫారీకి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇంకా ఇక్కడ నైట్ సఫారీలో అయితే కొన్ని షోస్ జరిగాయి. లైక్ అంటే డిఫరెంట్ యానిమల్స్ అవి అంటే లైక్ అవి ఏం చేస్తాయి, అవి ఫుడ్ని ఎలా వెళ్ళి తీసుకుంటాయి అన్నీ పెట్టారనమాట. బాగుంది ఆ షో. అండ్ ఇంకా నైట్ కదా, సో అన్ని పిక్స్ అయితే తీయలేదు. And that's all for this vlog. Thanks for watching. See you in the next vlog. Take care. Bye bye.